నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 1. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ మరియు అగ్రి డిప్లొమా అయిపోయి 100% స్టేట్ మరియు సెంట్రల్ ఐకార్ గుర్తింపు కలిగిన ఏకైక యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ పంజాబ్. అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సులకు డొనేషన్ లేకుండా డైరెక్ట్గా గురుకాశీ యూనివర్సిటీ అకౌంట్లో ఫీజు చెల్లించే సదుపాయం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి లోన్ సపోర్ట్ మరియు హాస్టల్ సదుపాయాలతో 100% జాబ్ గ్యారంటీ కూడా ఉంటుంది. సో 250 ఎకరాల క్యాంపస్, 21 ల్యాబులు, 100కు పైగా పీహెచ్డీ ప్రొఫెసర్లతో పాటు 300కి పైగా తెలుగు విద్యార్థులు కలిగి ఉన్న అత్యుత్తమ యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. సో అర్హతలు ఎంపీసీ, బైపీసీ మరియు అన్ని రకాల డిగ్రీ, అగ్రి డిప్లొమా విద్యార్థుల వారు. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గురుకాశీ యూనివర్సిటీ సిఇఓ మాస్టర్ డైనమిక్స్ భవన్ రెడ్డి గారు. సో వారితో మాట్లాడదాము. సో మీకున్నటువంటి డౌట్స్ ఏవైనా సరే క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు హ్యాపీగా కాల్ చేసి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో సార్, మీ ప్రతి ఒక్క డౌట్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారండి? సో సార్, ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఏఐఎంఎల్లో క్వాంటమ్ టెక్నాలజీ ఉంటుంది కదండి, సో దాని స్పెషాలిటీ గురించి చెప్తారు? ఇప్పుడు మనకి ఇక్కడ ఎంసెట్ ఎగ్జామ్ రాసినా కానీ తమిళనాడులో యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ బెంగళూరులో, ఏపీ, తెలంగాణలో ఈ ఉన్న అన్ని యూనివర్సిటీస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైనా ఒక కోర్స్కి ఈ మధ్య మొన్నటి వరకు బీటెక్ కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. కానీ మొన్నటి నుంచి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మార్కెట్ అనేది తిరుగుతూ ఉంది. మనం ఎక్కడ చూసినా మొత్తం అదే వినిపిస్తుంది. ఏఐ కోర్సెస్ కూడా అవే ఎక్కువ సీట్స్ అన్నది యూనివర్సిటీ ఫుల్ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఏఐ కూడా ఉంది. దాంట్లో కూడా మనకి ఒక స్పెషాలిటీ కావాలి కాబట్టి గురుకాశీ యూనివర్సిటీ ఇది ఒక NAAC A++ అక్రెడిషన్ విత్ 3.57 స్కోర్ ఉన్న యూనివర్సిటీ. 32 MOUs అప్రూవల్స్ కూడా ఉన్నాయి. చాలా మంచి ఫ్యాకల్టీ ఉంది. ఇవన్నిటిని యూటిలైజ్ చేసుకుంటూ స్టూడెంట్స్కి ఒక వర్కింగ్ అట్మాస్ఫియర్, కంప్లీట్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ అట్మాస్ఫియర్ మనం అందించడానికి గురుకాశీ యూనివర్సిటీలో క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఒక అగ్రికల్చర్లో క్వాంటమ్ టెక్నాలజీ, ఒక మెడికల్ ఫీల్డ్లో క్వాంటమ్ టెక్నాలజీ, ప్రతి ఒక్క ఫీల్డ్లో ఏఐలో ఏం చేస్తాం? ఏడి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తెలుగులో చెప్పామనుకోండి అది కృత్రిమ మేధ అని అంటున్నాం మనం. దానికి ఏంటి, దాన్ని ఎక్కడ ఉపయోగించుకుంటామన్న స్పెషలైజేషన్ ఎవరు ఇవ్వట్లేదు. కానీ మొట్టమొదటిసారిగా గురుకాశీ యూనివర్సిటీలో క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఇట్స్ అ బిగ్ డేటా. ఒక ల్యాండ్కి, మనిషికి ఒంట్లో బాగాలేకపోతే ఎలాగైతే అన్ని రకాల టెస్టులు చూస్తున్నామో, ఈ మధ్య ఆటోమేటిక్ టెస్టింగ్లు అన్నీ ఎలాగా వచ్చాయో, స్కానింగ్ అనుకోండి, ఎక్స్రే అనుకోండి, థర్మామీటర్ టు టెంపరేచర్, బీపీ, డయాబెటీస్ ఇవన్నీ ఎలా చూస్తున్నామో ఒక ల్యాండ్కి కూడా ప్రతి ఒక్క ఇండియాలోనే ఎన్ని రకాల ల్యాండ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల పంటలు, ఎన్ని రకాల వాటర్ ఉంది, పొల్యూషన్ ల్యాండ్, నాన్ పొల్యూటింగ్ ల్యాండ్, ఆర్గానిక్, నాన్ ఆర్గానిక్, అగ్రికల్చర్లోనే ఇన్ని రకాలు ఉన్నాయి. ప్రతి ఒక్క డేటా ఎవరు మెయింటైన్ చేస్తారు, దాన్ని అనాలిసిస్ ఎవరు చేస్తారు, వీటన్నిటినీ ముందు మాన్యువల్గా చేసేవాళ్ళు. ఇప్పుడు దానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అటాచ్ చేస్తూ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా క్వాంటమ్ టెక్నాలజీ కోర్స్ అనేది గురుకాశీ యూనివర్సిటీలో మనం స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన అగ్రికల్చర్ బీఎస్సీ గురుకాశీ యూనివర్సిటీలో చదువుతున్న వాళ్లకు అది చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మళ్ళీ ఇటు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తున్న వాళ్ళకు కూడా అగ్రికల్చర్ నాలెడ్జ్ కూడా ఇచ్చి ఫ్యూచర్లో వాళ్లకు ఎక్కువ స్కోప్, దారులు వాళ్ళకి ఎక్కువగా కనిపించేలాగా చేయడానికి మన గుర్లబ్ సింగ్ సిద్ధు, సుఖ్రాంత్ సింగ్ సిద్ధు గారు, మన డైరెక్టర్ అశ్విని సేతి గారు కూడా ఏ స్టెప్లో ఎలాంటి టెక్నాలజీ ముందుకు తీసుకెళ్ళాలి, ఇప్పుడు మార్కెట్కి ఏది అవసరం అన్నది ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు. స్టూడెంట్కి ఇప్పుడున్న యూఎస్లో ఏ టెక్నాలజీ అయితే, ఆస్ట్రేలియాలో ఏ టెక్నాలజీ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ టెక్నాలజీని ముందుగానే మన ఇండియాకి తీసుకొచ్చి మన స్టూడెంట్స్కి దాని మీద ట్రైనింగ్ ఇస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి ఇదే చేశాను, నేను ఇది చేయలేదు కదా, దానికోసం మళ్ళీ ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా, ఇంకో కంట్రీకి వెళ్ళి నేర్చుకోవాలా, ఆన్లైన్లో నేర్చుకోవాలా అన్న ఆలోచన లేకుండా ఇక్కడే వాళ్ళకి కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తాం. కాబట్టి వాళ్ళు ఏ విధమైన టెన్షన్ లేకుండా ఈ కోర్స్ని అన్నది గురుకాశీ యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చాం. ఓకే అండి, ఫైన్. అండ్ సార్, ఇప్పుడు ఇంటర్ ఎంపీసీ వాళ్ళు అండ్ అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళు కూడా అగ్రికల్చర్ బీఎస్సీ చేయొచ్చా అండి? ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళకి అవకాశం లేదు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 2020 వరకు అన్ని యూనివర్సిటీలో, చాలా తక్కువ యూనివర్సిటీలో అవకాశం ఉండేది. కానీ అప్పటికి కూడా గురుకాశీ యూనివర్సిటీ ఎంపీసీ వాళ్లకు కూడా
ఫస్ట్ సెమిస్టర్లో ఏవైతే సబ్జెక్ట్స్ మిస్ అవుతాయో వాటిని ఒక బ్రిడ్జ్ కోర్స్ లాగా అనుకోవచ్చు. ఈ సబ్జెక్ట్స్ మీద బయాలజీ, బాటనీ మీద 100% ట్రైనింగ్ ఇస్తూ డిప్లొమా వాళ్ళకు కూడా డిప్లొమాలో ఏ సబ్జెక్ట్స్ అయితే మిస్ అవుతాయో ఫస్ట్ సెమిస్టర్ అందరినీ ఈక్వలైజ్ చేయడానికి సపరేట్ సెక్షన్స్ ఉంటాయి. లైక్ బైపీసీ వాళ్ళకి సపరేట్ సెక్షన్, ఎంపీసీ వాళ్ళకి సపరేట్ సెక్షన్, ఎంబైపీసీ వాళ్ళ సెక్షన్, డిప్లొమా వాళ్ళ సెక్షన్, క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, వీళ్ళందరికీ కూడా ఏ సబ్జెక్ట్స్ అయితే అవసరమైనవి బేస్ లెవెల్లో జరగలేదో ఫస్ట్ సెమిస్టర్లో వీటిని అన్నింటినీ కంప్లీట్ చేస్తూ గురుకాశీ యూనివర్సిటీ ఈ స్టూడెంట్స్ అందరినీ తీసుకొని వాళ్ళందరినీ కూడా ఏ విధమైన గవర్నమెంట్ జాబ్ ఫ్యూచర్లో రావాలన్నా కానీ ఎలాంటి ట్రైనింగ్ అవసరం, ఎలాంటి సబ్జెక్ట్స్ ఉండాలి, ఇండియన్ ఎడ్యుకేషన్ పాలసీ, యూజీసీ నామ్స్ అనుకోండి, ఐకార్ నామ్స్ అనుకోండి, ప్రతి ఒక్కటి ఫాలో అయ్యి స్టూడెంట్ని పర్ఫెక్ట్గా చేయడానికి ఎంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ కావాలి. లైక్ 100+ పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారు మనకి ఈ కోర్సెస్ గురించి, 400+ జనరల్ ఫ్యాకల్టీ అవైలబుల్ ఉన్నారు, ప్రాక్టికల్ స్టాఫ్ 150+ ప్రాక్టికల్ స్టాఫ్ ఉన్నారు, 28 కంప్లీట్ ల్యాబొరేటరీస్. ఎప్పుడైతే మనం గురుకాశీ యూనివర్సిటీలో ఎంపీసీ వాళ్ళు కూడా ఏ ప్రాక్టికల్స్ అయితే వాళ్ళ ఇంటర్మీడియట్లో మిస్ అయి ఉంటారో బైపీసీ వాళ్ళతో ఈక్వల్గా రావడానికి అవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్ అన్నీ వీళ్ళకి చేయిస్తూ వీళ్ళని ఆ ఈక్వలైజేషన్ కోసం తీసుకురావడానికి ఎన్ని రకాల ప్రిస్క్రిప్షన్స్ అయితే తీసుకోవాలో ప్రతి ఒక్కటి కూడా స్టూడెంట్స్ కోసం వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎంపీసీ వాళ్ళు కూడా ఏ విధమైన ఆలోచన లేకుండా 100% హోప్ తోటి గురుకాశీ యూనివర్సిటీలో ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఓకే, సో ఫైన్. అండ్ సార్, డాక్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ఐడిఎల్ వెటర్నరీ కాలేజ్ గురించి చెప్పండి. ఇప్పుడు మనకి ఎంబీబీఎస్ ఎంత అవసరం, ఒక డాక్టర్ మనకి అంతే, ప్రతి లైఫ్లో ఒక డాక్టర్ ఎంత ఇంపార్టెంటో, యానిమల్ డాక్టర్ ఎక్కడో వెటర్నరీ గవర్నమెంట్ డాక్టర్ ఉంటాడు, వాళ్ళని వెళ్ళి కలిసి రావడం, చిన్న చిన్న ఇష్యూస్కి ఎప్పుడో వాళ్ళ పేరు ఇవ్వడమే, కానీ అది అంత ఎక్కువగా మార్కెట్లో. కానీ ఇప్పుడు వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి పెట్స్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది, గోశాలలు ఉన్నాయి, షీప్ ఫార్మింగ్స్, పౌల్ట్రీస్, ప్రతి ఒక్కదానికి మనకి డాక్టర్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ హెల్త్ కూడా మనకు అంతే అవసరం. పెట్స్ని కూడా అన్నిటికన్నా ఎక్కువగా మనం ప్రేమిస్తున్నాము, వీళ్ళకి కూడా డాక్టర్ కావాలి. కానీ ఈ కోర్స్ చాలా తక్కువ, సౌత్ ఇండియాలో ఎస్పెషల్గా గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్లోనే అవైలబుల్ ఉంది. కానీ హర్యానా స్టేట్లో అట్టి మనకు లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ అండర్లో ఐడిల్ వెటర్నరీ కాలేజ్ అండి, ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 3 hours జర్నీలో మనకి ఐడిల్ వెటర్నరీ కాలేజ్ అనేది అవైలబుల్ ఉంటుంది. మొట్టమొదటిసారిగా వాళ్ళు తెలుగు స్టూడెంట్స్ ఎస్పెషల్గా సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ని వెల్కమ్ చేస్తున్నారు. ఎందుకంటే సౌత్ ఇండియాలో అవకాశాలు తక్కువ ఉండడం వల్ల మనం వాళ్ళని అప్రోచ్ అయినాము. లాలా లజపత్ రాయ్ వెటర్నరీ యూనివర్సిటీ అన్నది ఇండియాలోనే వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ వెటర్నరీ యూనివర్సిటీ. ఇప్పుడు మన హర్యానా బ్రీడ్ అంటే చాలా స్పెషల్గా చూస్తాం, మన డైరీలో కూడా హర్యానా బ్రీడ్. ఇప్పుడు ఈ మధ్య వచ్చే దున్నలు ఇవి అనుకోండి, ఆవు బ్రీడ్లలో కూడా హర్యానా వన్ ఆఫ్ ద స్పెషల్ బ్రీడ్స్గా మనం కన్సిడర్ చేస్తాం. సో అక్కడ వెటర్నరీకి కొంచెం పెద్దపీటనే వేశారు వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఇవి కూడా సౌత్ ఇండియా మొత్తానికి కూడా 40 seats అన్నవి ఐడిల్ వెటర్నరీ కాలేజ్ నుంచి మనకి ఇవ్వడం జరిగింది. అది వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్కి కూడా అతి దగ్గరలో ఉందండి. ఇది తీసుకున్నట్టయితే ఫీజు కూడా కాలేజీలో మనం పే చేయాల్సిన అవసరం లేదు, యూనివర్సిటీకే డీడీ తీసి పే చేసుకోవచ్చు. కాబట్టి ఎవరి మీద ప్రాబ్లం అక్కర్లేదు. ఉన్న ఫీజులో కూడా హాస్టల్ ఫెసిలిటీ, లోన్ ఫెసిలిటీ అన్నీ కూడా మనం యూనివర్సిటీ నుంచి ఎప్పుడైతే డాక్యుమెంటేషన్ తీసుకుంటామో మాస్ట్రోడైనమిక్స్ అమీర్పేట్ హైదరాబాద్ ఆఫీస్ తరఫున ఖచ్చితంగా ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి వాళ్ళకి వచ్చేలాగా కాన్సన్ట్రేషన్ అనేది చేస్తాం. ఓకే, సో ఫైన్. అండ్ ఇప్పుడు ఈ ఇంటర్ ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి బీటెక్ కంప్యూటర్ సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తారు. ఎంపీసీ మెయిన్ కోర్స్ అన్న జాయిన్ అయ్యేటప్పుడే ఒక టార్గెట్తో జాయిన్ అయిపోతున్నారు. చాలా మటుకు ఒక 50% కంప్యూటర్ సైన్స్, అందులో కూడా ఏఐఎంఎల్, ఇంతసేపు మనం మాట్లాడుకుంటున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, లేదా డేటా సైన్సెస్ ఉన్నాయా, లేదంటే ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వీటి మీద చాలా క్రేజ్ అన్నది ఈ మీద వచ్చింది. కానీ ఒక 50% వీటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నా అదర్ నాలెడ్జ్ లైక్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, పెట్రోలియం ఇంజనీరింగ్ ఉంది, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ లాంటి రేర్ కోర్సెస్ కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి రేర్ కోర్సెస్ ఒక మీనింగ్ ఉండాలి. ఎక్కడైనా మనం ఒక కోర్స్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఊరికే చదివేసామా, ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేసామా, జాబ్ కోసం ఎత్తుక్కున్నట్టు కాకుండా దాని మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో, మన గురుకాశీ యూనివర్సిటీ చాలా కంపెనీస్తో టైఅప్ అయి ఉంది ఏ నాలెడ్జ్ కోసం. ఇప్పుడు మెకానికల్ వాళ్లకు చాలా కంపెనీస్ ఉన్నాయి, లేదంటే పెట్రోలియం ఇంజనీరింగ్కి చాలా ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్తో మనం టైఅప్ అయి ఉన్నాము. బయోటెక్నాలజీ,
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇట్లా ప్రతి ఒక్క దానికి ఎప్పుడైతే ఇండస్ట్రీస్తో టైఅప్ ఉందో స్టూడెంట్ బయటికి వచ్చేటప్పుడే 100% నాలెడ్జ్తో బయటికి వస్తాడు. ఓకే. వాళ్ళు బయటికి వెళ్ళి ఏ విధమైన ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా జాబ్ రెడీ లేదా బిజినెస్ రెడీ లేదా అబ్రాడ్ వెళ్ళడానికి హైయర్ ఎడ్యుకేషన్కి 100% పర్ఫెక్షన్తో బయటికి రావడానికి గురుకాశీ యూనివర్సిటీ ఎంపీసీ వాళ్ళకైతే డైరెక్ట్గా చాలా తోడ్పడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఉంటుందండి? ఎందుకంటే సరే బుకిష్ నాలెడ్జ్ ఇవి మనకి ఎక్కువైపోయి బయటకు వెళ్ళేటప్పటికి కంపెనీస్ వాళ్ళు కోరుకునే రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో ప్రాక్టికల్ నాలెడ్జ్ లిటిల్ బిట్ అది కొంచెం తగ్గుతూ ఉంటుంది అని చెప్పి కంపెనీస్ వాళ్ళు చెప్పేటటువంటి మెయిన్ కంప్లైంట్ అది. సో మన గురుకాశీ యూనివర్సిటీలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఉంటుంది? మనం అదే చెప్పుకునే, ఎప్పుడైనా ఒక స్టూడెంట్ ఏదో చదివేసాడా సర్టిఫికేట్ తీసుకున్నాడు కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు కాకుండా ఎవరైనా ఒక ఇన్నోవేషన్ చేస్తారు అని అంటే ఖచ్చితంగా మన మేనేజ్మెంట్ వాళ్ళతోటి పేపర్ ప్రజెంటేషన్స్, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్స్, వర్క్షాప్స్ లాంటివి ఎందుకు కండక్ట్ చేస్తుంది ఏదైనా ఒక యూనివర్సిటీ స్టూడెంట్లో ఉన్న స్కిల్స్ని బయటికి తీసుకురావడానికి. ఇప్పటి వరకు గురుకాశీ యూనివర్సిటీ స్టూడెంట్స్ చాలా ఇన్నోవేషన్స్ చేశారు. అటు అగ్రికల్చర్ సైడ్ అనుకోండి, ఇటు మెకానికల్లో కానీ లేదంటే ఇటు బీటెక్ కంప్యూటర్ సైన్స్లో కానీ చాలా రేర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సెల్ఫ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సోర్స్ ఉంది. ఒక ప్రాక్టికల్ లేదు, ఒక స్టూడెంట్ నేను ఇక్కడికి వెళ్తాను ఇండస్ట్రీలో వెళ్ళి ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను అని అంటే దానికి ఏం సపోర్ట్ కావాలి, లేదా నేను సౌత్ ఇండియాలో ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాను దానికి ఏం కావాలి, లేదా ఒక అబ్రాడ్ వెళ్ళి కెనడాకి వెళ్ళాలనుకుంటున్నా, యూఎస్కి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నా, లేదా మన యూనివర్సిటీ క్యాంపస్లోనే ఒక ఇన్నోవేషన్ చేయాలనుకుంటున్నా అండి ప్రతి స్టెప్లో ఖచ్చితంగా 100% మనం సపోర్ట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చినప్పుడే స్టూడెంట్ స్కిల్స్ అన్నవి బయటకు వస్తాయి. ఈ స్పెషల్ రేర్ అక్రెడిషన్స్ NAAC A++ యూజీసీ కేటగిరీ 1 ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రేడ్లో ఉన్న యూనివర్సిటీ ఎందుకు ఇస్తుంది ఈ పేరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూజీసీ వాళ్ళు ఎందుకు ఇస్తారు అంటే ఊరికేనే కాదు, ఈ ఫెసిలిటీస్ అన్నీ చూసి స్టూడెంట్స్కి ఇచ్చే అవకాశాలన్నీ చూసిన తర్వాత స్టూడెంట్ ఎప్పుడు గురుకాశీ యూనివర్సిటీలో 90% ఆఫ్ ద స్టూడెంట్స్ హాస్టల్లోనే ఉంటారు. సో వాళ్ళకి ఎప్పుడు ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి కానీ కంప్యూటర్ ల్యాబ్స్ యూజ్ చేసుకోవడానికి ప్రతి ఒక్క దానికి కూడా లోపలే క్యాంపస్ లోపలే ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఏమైనా కానీ కెమికల్స్ కావాలన్నా మిషనరీస్ కావాలన్నా ప్రతి ఒక్కటి గురుకాశీ వాళ్ళు మేనేజ్మెంట్ టీం ఎప్పుడు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. కాబట్టి ఒక క్రియేటివ్ నాలెడ్జ్ లోపలే రెగ్యులర్గా ప్రతి ఒక్క సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, పిహెచ్డి ఫ్యాకల్టీ, మాస్టర్స్ ఫ్యాకల్టీ, ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, డీన్స్, ప్రిన్సిపల్స్ ప్రతి ఒక్కరూ ఉంటారు. కాబట్టి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా, ఇటు టెక్నికల్గా కావాలన్నా, కమ్యూనికేషన్ సైడ్ కావాలన్నా, జనరల్ వాళ్ళకు క్యాజువల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. కాబట్టి కల్చరల్ యాక్టివిటీస్ లాంటివి కూడా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మైండ్ అన్నది ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్లో ఉంటుంది. నాలెడ్జ్ ఫుల్ఫిల్మెంట్ ఇస్తారు. ఎట్లాంటి ఆలోచన ఇట్స్ ఎ కంప్లీట్ యూనివర్సల్ ప్రోగ్రామ్ అని గురుకాశీ యూనివర్సిటీ మనం చెప్పుకోవచ్చు. ఫైన్ సార్. సార్ ఇప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ అండ్ అలానే అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఎవరైనా సరే ఒకసారి ఇంతకు ముందు చూసేవాళ్ళం, ఇప్పటికి కూడా ట్రెండ్ అయితే కొనసాగుతూనే ఉంది. నేను యూఎస్ వెళ్తా, యూకే వెళ్తా, ఆస్ట్రేలియా వెళ్తా, ఇట్లా వాళ్ళ డెస్టినేషన్స్ ఉంటాయి. కొంతమంది ఆలోచనలో ఉన్న వాళ్ళు జాబ్కి వెళ్ళడము, జాబ్ ఆలోచనలో ఉన్న వాళ్ళు అబ్రాడ్ ఇంకొక కోర్స్ చేసేస్తే కంప్లీట్ అయిపోతే ఇది బాగుంటుంది కదా అని ఆలోచించడము. అన్ని రకాల ఫెసిలిటీస్ గురుకాశీ ఇస్తుంది. నువ్వు ఎలా వెళ్ళాలనుకుంటున్నావు, యువర్ డెస్టినీ యువర్ విష్. మీరు మీ డెస్టినీని తీసుకోవచ్చు. దానికి నాలెడ్జ్ ఏం కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్, సాఫ్ట్ స్కిల్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్, నువ్వు ఏది సెలెక్ట్ చేసుకోండి. ఒక ఆటోప్రెనర్, ఎంటర్ప్రెనర్ అవ్వాలనుకుంటున్నావు, నువ్వే ఒక కొత్త ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు అనుకో, మన ఫ్యాకల్టీ మెంబర్స్ ఎప్పుడు వాళ్ళకి ఏ విధమైన ట్రైనింగ్ కావాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ప్రతి స్టెప్లో వాళ్ళ వెనకాలే ఉంటుంది. లేదా ఐఎల్స్, టోఫెల్ లాంటి సాఫ్ట్వేర్ కాదు, అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఏ విధమైన ఎగ్జామ్స్ కావాలో అలాంటి ట్రైనింగ్ సపోర్ట్ ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడైతే పంజాబ్ ఇంత దూరం నుంచి వెళ్తున్నామో అన్ని రాష్ట్రాల పిల్లలు ఉంటారు కాబట్టి, అన్ని దేశాల నుంచి కూడా జనాలు ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ ఎ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. అందులో బెస్ట్ స్కిల్స్ ప్రొవైడ్ చేయడానికి కూడా మన గురుకాశీ ఆల్వేస్ ముందుంటుంది. ప్లస్ సాఫ్ట్ స్కిల్స్ ఎప్పుడైతే నేర్పిస్తుందో కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడానికి కానీ, అబ్రాడ్ వెళ్ళడానికి ఏ విధమైన ఎగ్జామ్స్ రాయాలన్నా కానీ, లేదా ఎవరైనా ఒక ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళకు కూడా ఎన్ని రకాల ఆప్షన్స్ అయితే కావాలో అన్ని రకాల ఆప్షన్స్ 100% స్టూడెంట్ని ఎక్విప్ చేసే బయటికి పంపించడానికి గురుకాశీ యూనివర్సిటీ వాళ్ళు ప్రతి స్టెప్లో ట్రై చేస్తారు. కాబట్టి ఎలాంటి చిన్న విషయమైనా అదొక పెద్ద విషయమైనా మేనేజ్మెంట్ దృష్టికి మనం తీసుకెళ్తాము. స్టూడెంట్ నాలెడ్జ్ వైజ్ 100% ఫుల్ఫిల్ అయిన తర్వాతే బయటకు వస్తారు. ఓకే సార్. అండ్ 100% ఐకార్ అక్రిడేషన్ ఉన్న గురుకాశీ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ గురించి చెప్పండి.
అగ్రికల్చర్ మొట్టమొదటిసారిగా గురుకాశీ యూనివర్సిటీలో మనం స్టార్ట్ చేసిన కోర్సే అగ్రికల్చర్ బీఎస్సీ అంటే. కానీ ఈ కోర్స్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇండియాలో గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ యూనివర్సిటీస్, కానీ వాటిలో అవకాశాలు దొరకనప్పుడు అదే లెవెల్ ఆఫ్ యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ అండి. వాట్ ఈస్ కల్చర్ ఆఫ్ యువర్ కంట్రీ అంటే అగ్రికల్చర్ అని ధైర్యంగా గర్వంగా చెప్పుకున్నాం. జై జవాన్ జై కిసానానికి తోడు జై విజ్ఞానాన్ని యాడ్ చేయాలంటే ఎప్పుడైతే ఒక అగ్రికల్చర్ సైంటిస్టులు తయారవ్వాలి, రైతు అన్నవాడు రోజు రోజుకి తగ్గిపోతున్నాడు, ఇలాంటి ఆలోచనని ముందుకి గురుకాశీ యూనివర్సిటీ మేనేజ్మెంట్ తీసుకెళ్ళడానికే అగ్రికల్చర్ బీఎస్సీ ఐకార్ అక్రెడిషన్ సెకండ్ రెన్యువల్ ఎల్ఓఐ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ ఐకార్ అక్రెడిషన్ ఉండడం వల్ల మన యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ అన్నది 100% ఆల్ గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్స్కి ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలనుకున్నా, అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా అగ్రికల్చర్ ఫీల్డ్లో 28 కంప్లీట్ ల్యాబొరేటరీస్, 100+ ఏకర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రాక్టికల్ ల్యాండ్తో పాటు 100+ పిహెచ్డి ఫ్యాకల్టీ, 400+ ఫ్యాకల్టీ, 150+ ల్యాబ్ ఫ్యాకల్టీ, ప్రతి ఒక్కరు ఈ స్టూడెంట్స్కి ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూ ఎంత నాలెడ్జ్ కావాలో అగ్రికల్చర్ బీఎస్సీకి సంబంధించి, ఎందుకంటే సౌత్ ఇండియాలో బెస్ట్ ఆపర్చునిటీస్ ఫర్ అగ్రికల్చర్ ప్రైవేట్లో ఐకార్ ఉన్నవి చాలా తక్కువ, లేవని చెప్పుకోవాలి. ఇంచుమించు ఇంత ఫీజులు అస్సలు లేవు. ఒకవేళ ఐకార్ అనేది ఎక్కడైనా ఉండడం జరిగినా చాలా ఎక్కువ ఫీజులు, డొనేషన్లు అన్నవి ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి గురుకాశీ యూనివర్సిటీలో యూనివర్సిటీ కౌంటర్లోనే ఫీజు పే చేసి ఈ అవకాశం తెచ్చుకోవచ్చు. 100% లోన్ సపోర్ట్ తోటి ఇస్తున్నాం. కాబట్టి అగ్రికల్చర్ బీఎస్సీ ఐకార్ అక్రెడిషన్లో NAC A++ విత్ ఇండియా హైయెస్ట్ స్కోర్, యూజీసీ కేటగిరీ 1, 32 MOUs అండ్ అప్రూవల్స్, అమెరికన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అప్రూవల్, నేషనల్ సీడ్ కార్పొరేషన్ కొలాబరేషన్, MHRD MNRE క్లియరెన్సెస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక లిమిటేషన్ ఉండదు గురుకాశీలో ఉన్న పర్మిషన్స్కి. ఇలాంటి యూనివర్సిటీలో చాలా ధైర్యంగా హ్యాపీగా మీ పిల్లల్ని మీరు అడ్మిషన్ చేయొచ్చని చెప్తాను. ఓకే సార్, ఫైన్. అండ్ గురుకాశీ యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, లోన్ ఫెసిలిటీస్ కావచ్చు, అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ ఎలా ఉంటాయండి? ప్రతి ఒక్కరు ఒక్కసారి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆలోచించేది పిల్లలు ఎలా ఉంటారు, హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి, లేదంటే మనకు వాట్ డు వి కాల్ ఫుడ్ ఎలా ఉంటుంది. అమ్మ చేతి వంట అయితే మనం ఎప్పటికీ అందియలేమనుకోండి. కానీ గురుకాశీలో ఏమవుతుందంటే అన్ని స్టేట్స్ నుంచి జనాలు ఉండడం వల్ల 100% వాళ్ళకి ఎన్ని రకాలు, ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఏమేం ఫుడ్స్ అవసరం పడతాయి, లేదంటే ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కావాలి, ఏ స్టేట్ వాళ్ళకి ఏ అవకాశాలు అవైలబుల్ ఉంటాయి, ఇవన్నీ చూసుకొని ఆలోచించి మన మేనేజ్మెంట్ ఏం చేసిందంటే హాస్టల్లో తెలుగు ఫుడ్, ఎందుకంటే కేరళ నుంచి కూడా మోర్ దెన్ 150 పీపుల్ మనకి అవైలబుల్ ఉన్నారు. కాబట్టి సౌత్ ఇండియన్ ఫుడ్ అన్నది ఇడ్లీ అనుకోండి, దోశ అనుకోండి, వడ అనుకోండి, మనకి పప్పు సాంబార్ ఇలాంటివన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి రోటీ కూడా ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. లోపలే క్యాంపస్ లోపలే 7 హాస్టల్స్ ఫర్ గర్ల్స్ ఫర్ బాయ్స్ అన్నవి లోపలే అవైలబుల్ ఉన్నాయి. స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లోపలే అవైలబుల్ ఉన్నాయి. కల్చరల్ యాక్టివిటీస్ లోపలే అవైలబుల్ ఉన్నాయి. గర్ల్స్కి కొంచెం రెస్ట్రిక్షన్ ఉంటుంది. గర్ల్స్ సేఫ్టీ ముందు చూస్తారు, పేరెంట్స్ ఆలోచిస్తారు. కాబట్టి కొంత సేఫ్టీ అన్నది వాళ్ళకి చూసుకుంటూ సపరేట్ సెక్యూరిటీ అన్నది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి దీనికోసం ఏ విధమైన ఆలోచన అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే మనం లోన్ ఫెసిలిటీ ఇస్తామో ఆ డాక్యుమెంటేషన్ 100% 7.5 lakhs వరకు వితౌట్ ఎనీ సెక్యూరిటీ గురుకాశీ యూనివర్సిటీకి సంబంధించి లోన్ అన్నది తీసుకోవచ్చు. మనమే హైదరాబాద్ మ్యాస్ట్రోడైనమిక్స్ ఆఫీస్ తరఫున 100% లోన్ ప్రాసెసింగ్ అన్నది చేసి ఇస్తాం. ఇది చాలా మంచి పాయింట్. దీన్ని క్లియర్ చేసుకోవడానికి కూడా విద్యాలక్ష్మి వెబ్సైటు, జనసమృద్ధి వెబ్సైట్, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసి మీ లోకల్ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడతాము. ఏ విధమైన సెక్యూరిటీ అప్ టు 7.5 lakhs వరకు పెట్టాల్సిన అవసరం లేదు. తీర్చుకోవడానికి 20 సంవత్సరాల టైం వస్తుంది. కాబట్టి 100% జాబ్ సపోర్ట్ గురుకాశీ చేస్తుంది. లేదా మీరు అబ్రాడ్ వెళ్ళొచ్చిన తర్వాత అయినా తీర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సపోర్ట్ కూడా దొరుకుతుంది. ఇందులో కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ మీ జిల్లాకి సంబంధించి, మీ మండలానికి సంబంధించి సీనియర్ స్టూడెంట్స్ ఆల్రెడీ 600 దాటిపోయారండి. గురుకాశీలో చదువుతున్న వాళ్ళు 300 మంది కంప్లీట్ చేసేస్తున్నారు. కాబట్టి మీ దగ్గరలో, మీ డిస్టిక్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవాలంటే డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఓపెన్గా ఇస్తాము. మంచి చెడు, లేడీస్ సేఫ్టీ, హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, స్పోర్ట్స్ గురించి, కల్చరల్ యాక్టివిటీస్, ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోవచ్చు. ప్లేస్మెంట్స్ కూడా గురుకాశీ యూనివర్సిటీ ఒక కీ ఏరియా. బఠిండా పంజాబ్ అంటే ఢిల్లీకి దగ్గర, చండీగఢ్కి దగ్గర, నోయిడా, గురుగాం లాంటి ఏరియాస్ ఉన్నాయి. కాబట్టి ప్లేస్మెంట్స్కి ప్రతి స్టెప్లో, నాలెడ్జ్కి ప్రతి స్టెప్లో, వర్క్షాప్స్కి, పేపర్ ప్రజెంటేషన్స్కి అన్నిటికీ సపోర్ట్ ఉంటుంది. ఫ్యాకల్టీ కూడా ప్రతి స్టెప్లో సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఏ విధమైన పాయింట్లో పేరెంట్స్ కూడా ఆలోచించాల్సిన అవసరం.
అండ్ సార్ జనరల్లీ ఎవరైనా సరే ఏంటి అంటే అది ఇది వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకండి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినడం ఎందుకండి, లేదు మంచి కాలేజ్ జాయిన్ అయిపోండి, పిల్లల్ని జాయిన్ చేసేయండి, ఇలా చెప్తూ ఉంటారు జనరల్లీ. సో బట్ ఇక్కడ మన గురుకాశీ యూనివర్సిటీలో మీరు మెయింటైన్ చేసే ట్రాన్స్పరెన్సీ ఏంటి అంటే, సో ఇక ప్రీవియస్ స్టూడెంట్స్తో మాట్లాడొచ్చు, కావాలంటే క్యాంపస్ విజిట్ కూడా చేయమని చెప్తారంట కదా. ఖచ్చితంగా గురుకాశీ యూనివర్సిటీలో మనకున్న బెస్ట్ ఆప్షన్, మనకి దాచిపెట్టేది ఏం లేదండి, మేము చూపించేది అక్కడ ఉన్నది. ఏది కూడా ఫోటోషాప్ చేసింది కాదు, ఇంకో డిజైనింగ్ చేసింది కాదు, 100% రియల్ వ్యూ. ఇంకా పెద్దగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు స్టిల్ మేము ఒక ఇంటర్నేషనల్ స్టేడియం కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము, 2 కొత్త హాస్టల్స్, కాలేజ్ బిల్డింగ్స్ స్టార్ట్ చేసాం. కాబట్టి పేరెంట్ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తాము, గెస్ట్ హౌస్ ఇస్తాము, మంచి భోజన సదుపాయం ఉంటుంది. వెళ్ళి పిల్లలతో ఓపెన్గా మాట్లాడుకొని మంచి చెడు తెలుసుకున్నాకనే వాళ్ళ డెసిషన్ అన్నది వాళ్ళు తీసుకోవచ్చు. ఎలాంటి దాపరికం అన్నది లేదు. కాబట్టి చూసిన తర్వాతే ఫీజు పే చేసుకుంటాం. ఆల్వేస్ వెల్కమ్ అండి. ఒక్కసారి అప్లికేషన్ చేసేసుకున్నారంటే గెస్ట్ హౌస్ ఫెసిలిటీ కూడా క్యాంపస్ లోపలే మంచి గెస్ట్ హౌస్ అవైలబుల్ ఉంది. అక్కడ ఫుడ్ కూడా పేరెంట్స్ కూడా వెళ్ళిన వాళ్ళు అక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చేయొచ్చు. అది కూడా ఎక్స్పీరియన్స్ తెలిసిపోతుంది. మన ప్రాక్టికల్ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి చూడొచ్చు, మన స్పోర్ట్స్ ఫెసిలిటీస్ చూడొచ్చు, వర్క్షాప్స్ ఎలా జరుగుతాయి, అక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సీనియర్ స్టూడెంట్స్ని మీరు ఖచ్చితంగా మీ ఏరియా వాళ్ళే కాబట్టి వాళ్ళు ఉన్నది ఉన్నట్టే చెప్తారు, చూపిస్తారు కూడా. ఒకటి చెప్పడం కాదు, చూపిస్తారు కూడా. ఆర్ట్ క్లాస్ ఆఫ్ ఆర్ట్ ల్యాబొరేటరీస్ ప్రతి ఒక్కటి చూసిన తర్వాతే మీరు ఓపెన్గా డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఇస్తాము. ప్లస్ ఏ విధమైన దాపరికం లేదు. కోలివింగ్ సిస్టమ్ ఇది ఒకటి. ఈ మధ్య చాలా యూనివర్సిటీస్లో పేరెంట్స్కి ఇలాంటి విషయాలు అంటేనే కొంచెం టెన్షన్ పడతారు. అలాంటి సంస్కృతి మన గురుకాశీ యూనివర్సిటీలో లేదండి. ఖచ్చితంగా గర్ల్స్కి సపరేట్ హాస్టల్, సపరేట్ సెక్యూరిటీ ఉంటుంది. బాయ్స్కి హాస్టల్స్ నియర్లీ 5 బాయ్స్ హాస్టల్స్, 3 గర్ల్స్ హాస్టల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. చాలా మంచి ఏసీ, నాన్ ఏసీ హాస్టల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వెళ్ళి చూడండి, డెసిషన్ తీసుకోండి. లేదు ఓకే మీ ఇంటి దగ్గర వాళ్ళు సీనియర్ స్టూడెంట్స్తో మాట్లాడతామంటే మాస్టోడర్మిక్స్ ఆఫీస్ మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 10 వరకు మేము అవైలబుల్ ఉంటాం. అమీర్పేట్ హైదరాబాద్ మెట్రో స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది. సిటీ సెంటర్ తెలంగాణకి సెంటర్లో ఉంది. లేదా మీ జిల్లాలలో ఇటు ఆదిలాబాదు, శ్రీకాకుళం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వరకు కూడా మా పీపుల్ అవైలబుల్ ఉన్నారు. మా ఇన్ఛార్జెస్ ఉంటారు. మీ డిస్ట్రిక్ట్స్ నుంచి ఫోన్ చేసినప్పుడు కూడా మా ఇన్ఛార్జ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. మీ దగ్గర వాడే అయి ఉంటాడు మా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ కూడా. వాళ్ళతో కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ వాళ్ళే కాబట్టి నిజం అబద్ధం ఏంటి అని తెలుసుకున్న తర్వాత యూనివర్సిటీ అకౌంట్లోనే ఫీజ్ పే చేసి మీ అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. ఓకే సార్, ఫైన్. అండ్ సార్ ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే అగ్రికల్చర్ బీఎస్సీ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా డాక్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్, సో ఈ కోర్సులు ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? ఒకటి, డొనేషన్ ఫస్ట్. అన్నిటికన్నా భయపడేది పేరెంట్స్ ఏంటంటే డొనేషన్ ఎంత కట్టాలో, ఎంత ఫీజు. ఏ ఫీజు అయితే బీటెక్, సిఎస్సి, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ అని చెప్తున్నాను, అలాంటి కోర్సుకి సౌత్ ఇండియాలో 12 lakhs, 15 lakhs, 20 lakhs అంతకన్నా ఎక్కువ తీసుకుంటున్న యూనివర్సిటీలు వితౌట్ హాస్టల్. ఎంత గ్రేడింగ్ ఉందో ఎంత గ్రేడింగ్ లేదో కూడా చెప్పలేము. కానీ గురుకాశీ యూనివర్సిటీలో ఇన్ని రకాల గ్రేడింగ్స్ అన్నీ కలిపి హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, ల్యాబ్, లైబ్రరీ, స్పోర్ట్స్ ప్రతి ఒక్కటి కలిపి 8 లక్షల్లో 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. ఇది కాకుండా 7,50,000 వరకు బ్యాంకు లోన్ దొరుకుతుంది. ఇవన్నీ ఫెసిలిటీస్ ఇంత తక్కువ ఫీజులో, ఇన్ని పర్మిషన్స్ తోటి, ఇన్ని అప్రూవల్స్ తోటి ఇంత మంచి యూనివర్సిటీ అన్నది చాలా రేర్ అండి. ఇంతే కాకుండా రేరెస్ట్ కోర్సెస్ లైక్ పెట్రోలియం ఇంజనీరింగ్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, జనరల్ కోర్సెస్ మెకానికల్, ఎలక్ట్రికల్ ఇవన్నీ కూడా మన యూనివర్సిటీలో అవైలబుల్ ఉన్నాయి. వేరే వెటర్నరీలో కూడా పీవీఎస్సీ అండ్ ఏహెచ్ఐడిల్ వెటర్నరీ కాలేజ్లో కూడా బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ ఫీ స్ట్రక్చర్, డిడి యూనివర్సిటీకి పే చేసి వెటర్నరీ కోర్స్ తీసుకోవచ్చు. కాబట్టి ఏ కోర్స్ తీసుకోవాలన్నా డైరెక్ట్గా కలవచ్చు. వీడియో కాల్ ఫెసిలిటీలో కూడా మాట్లాడచ్చు, టెలిఫోన్లో కూడా మాట్లాడచ్చు. మీ ఏరియా వాళ్ళ నెంబర్ మీరు డిమాండ్ చేసి మరి మా దగ్గర అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి, ఇండియాలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అబ్రాడ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, బ్యాంక్ మేనేజర్స్గా చేస్తున్న మా సీనియర్ స్టూడెంట్స్ అందరి నెంబర్స్ కూడా మీకు అవసరాన్ని బట్టి ఓపెన్గా మీకు ఇస్తాం. కాబట్టి ఎక్కడ కూడా ఆలోచన అవసరం లేదు. ఓపెన్గా ఏదన్నా చెప్తున్నాం కాబట్టి ధైర్యంగా తెలుసుకొని మీ పిల్లల్ని జాయిన్ చేయండి. ఓకే.
అండ్ ఇప్పుడు మనకి స్టూడెంట్స్ అందరూ ఒకలా ఉండరు. అంటే కొంతమందికి గ్రాస్పింగ్ పవర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కొంతమంది అంత తొందరగా అర్థం చేసుకోలేకపోవచ్చు. సో, అలాంటి వాళ్ళకి ఏమన్నా స్పెషల్ కేర్ లాంటిది ఉంటుందా అండి? అన్న డౌట్స్ క్లారిఫికేషన్ కావచ్చు. వాళ్ళ మార్క్స్‌ని చూసి వీళ్ళు ఇంకా మనం ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే అలా ఏమన్నా స్పెషల్ కేర్ ఉంటుందా అండి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఇంటర్మీడియట్ స్కూలింగ్ లెవెల్ దాటిపోయిన తర్వాత మార్క్స్ అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ మార్క్స్ అన్నది కావాలి. ఈ మార్క్స్ అన్నది ఎప్పుడైతే కావాలో దాన్ని నా దగ్గరికి 42% ఇంటర్మీడియట్తో వచ్చిన వాళ్ళు కూడా 75 to 80%లో వెళ్ళారు. వామ్మో 95 వచ్చేసిందని నేను చెప్పను, కానీ ఉన్న ఫ్యాక్ట్ యూనివర్సిటీలో జరుగుతున్నది ఇది. సో ప్రాక్టికల్లో పర్ఫెక్ట్ ఉంటారు. పర్సంటేజ్ బేసిక్ ఎంత రిక్వైర్డ్ 98 to 99 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి, లేరని నేను చెప్పాను. కానీ ప్రాక్టికల్లో పర్ఫెక్ట్గా ఉండి ఒక బెస్ట్ స్కోర్ అంటే 80 to 85 ప్రతి ఒక్కరూ సాధించే బయటికి వస్తారు. ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఊరికే వేసేయడమేగా, మాది ప్రైవేట్ యూనివర్సిటీ మా చేతిలో ఉంది, వేసేస్తే ఏమవుతుంది, ఎవరు అడుగుతారు అన్న ఫీలింగ్ ఉండదు. రియాలిటీ చూపించాలి. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు వెళ్ళి కూడా ఒక దగ్గర పర్ఫామ్ చేయాలి, లేకపోతే మా యూనివర్సిటీని మేము జాయిన్ చేసినందుకు మమ్మల్ని అనుకుంటారు. కాబట్టి ప్రాక్టికల్గా ఉన్నది ఉన్నట్టే అంత లెవెల్ ఆఫ్ పర్సంటేజ్ తెచ్చుకోవచ్చు, అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు, లైవ్లో పర్ఫామ్ చేయొచ్చు, ఒక ఇండస్ట్రీకి వెళ్ళి ట్రైనింగ్ చేయించేస్తాం, అన్నీ ఉంటాయి. కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే సార్. సో కాలర్ రెడీగా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో అండి. హలో. ఓకే ఫైన్. కాల్. హలో. 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 యా నమస్తే అండి, మీ పేరు? మేడం నా పేరు బాబురావు, మా పాప పేరు మంజురావు. ఓకే. సో బాబురావు గారు ఏంటండి మీ డౌట్? మేడం మీ డౌట్ ఏంటండి? మా పాప బీఎస్సీ అదే బైపీసీ కోర్స్ తీసుకున్నది, ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే అండి. హలో. వింటున్నాం, చెప్పండి బాబురావు గారు. అదే బైపీసీ కోర్స్ తీసుకున్నాం మేడం, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. అదే ఇప్పుడు బైపీసీ కోర్సు చేయాలని ఉంది, ఎట్లా మేడం? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మన గురుకాశీ యూనివర్సిటీలో మీకు చాలా. హలో సార్, నమస్కారం అండి, వినిపిస్తుందా సార్? మాట్లాడుతున్నారండి మీతోటి. మేడం మీ వాయిస్ కట్ అవుతుంది. సార్ మాట్లాడుతున్నారండి, మీరు అడిగిన డౌట్ కి సార్ ఆన్సర్ మీరు కొంచెం టీవీ నుంచి పక్కకి రండి సార్, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మీరు అంటే టీవీలో చూస్తూ ఉంటే మనకి డిస్టర్బెన్స్ ఉంటుంది, ఓన్లీ కాల్లో వినరా మీకు క్లారిటీ ఉంటుంది? లేదా మేడం, మేడం చెప్పండి. ఏం లేదండి, మనకు బైపీసీ మా పాప ఇంటర్ కంప్లీట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు బైపీసీ అదే బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేయాలని సార్. నర్సింగ్ కూడా మన యూనివర్సిటీలో అవైలబుల్ ఉందండి. ఒకసారి నర్సింగ్తో పాటు మీరు బీఎస్సీ అగ్రికల్చర్ కూడా వన్ ఆఫ్ ద టాప్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలా హయ్యెస్ట్ శాలరీ స్కోప్ ఉంది. లేడీస్కి చాలా మంచి ఏఐ టెక్నాలజీతో ఇన్వాల్వ్ చేసి ఒక బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేపించలేకపోయాము అన్న ఆలోచన లేకుండా ఒక ప్లాన్. సార్ మీరు ఓకే సార్, మీరు టీవీలో ఆన్సర్ చూడండి, సార్ ఆన్సర్ కంటిన్యూ చేస్తారు. సార్ ఎప్పుడైతే ఇట్లా బైపీసీ కంప్లీట్ చేసుకున్నారో గురుకాశీ యూనివర్సిటీలో నర్సింగ్ కోర్స్ కూడా చాలామంది అడుగుతారండి. ఈ కోర్స్ అవైలబుల్ ఉంది, కానీ ఓపెన్గా మాట్లాడాల్సిన విషయం వస్తే నర్సింగ్కి అంత దూరం ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గరే చాలా కాలేజెస్ ఉన్నాయి. కానీ ఇలా చాలా జాయిన్ అవుతున్న దానికన్నా ఎందుకు అగ్రికల్చర్ ప్రిఫర్ చేయమంటున్నామంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వందలాది సీడ్ కంపెనీసు, ఫర్టిలైజర్ కంపెనీసు, పౌల్ట్రీసు, ఫీడింగ్ కంపెనీసు, అగ్రికల్చర్ డెవలప్మెంట్ రోజు రోజుకి అవసరమే కదా. రైతన్న వాడు తగ్గిపోతున్నాడు. మనకి ఫుడ్ స్కేర్సిటీ ఎలా ఉంది, రేట్లు ఎట్లా పెరిగిపోతున్నాయి, రైతుకి ఆర్గానిక్ కల్టివేషన్కి ఏ విధమైన సపోర్ట్ ఇవ్వగలం, ఒక అగ్రికల్చర్ వేస్ట్ నుంచి ఎలాంటి వెల్త్ జనరేట్ చేయగలం, ఇవన్నీ చేయగలరంటే అబ్బాయిల కన్నా కూడా అమ్మాయిలకి అగ్రికల్చర్ లాంటి కోర్సెస్ ఎప్పుడైతే చేస్తారో వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళు ఒక ఇంట్లో ఒక మదర్ పొజిషన్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈజీగా మార్కెట్లోకి రైతు బాధని అర్థం చేసుకొని పర్ఫెక్ట్ ఈ సొల్యూషన్ ఇచ్చే స్టేజ్లో వాళ్ళు ఉంటారు. ఇది మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. గురుకాశీలో ఇంత దూరం నుంచి అబ్బాయిలు ఎంతమంది వెళ్ళారో అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలు, కేరళ అమ్మాయిలు అంతమందే ఉన్నారు. సో మేము ఎప్పుడు ఒక ప్లాంట్ డాక్టర్గా ఉండి ఎడ్యుకేషన్ లోన్ అవసరమైతే తీసుకొని ఒక బెస్ట్ ఫ్యూచర్, చాలా మంచి, మీరు కావాలంటే దేన్నైనా మనం రెఫరెన్స్ తీసుకునేది గూగుల్నే, కాబట్టి గూగుల్లో మీరు సెర్చ్ చేసి చూడొచ్చు. వరల్డ్ టాప్ 5 శాలరీస్లో అగ్రికల్చర్ సైంటిస్టులు చాలామంది ఉన్నారు. రోజు రోజుకి కొత్త కొత్త ఇన్వెషన్స్ చూస్తున్నాం. ఆయుర్వేదిక్కి, మెడికల్ ఫీల్డ్లో, ఏ ఫీల్డ్లో అయినా మనకి అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ అన్నది ఎప్పటికీ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసినందుకు.
సో చూసారు కదండి, మీరు కూడా అగ్రికల్చర్ బీఎస్సీ కావచ్చు, బీటెక్ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, డాక్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ కావచ్చు, ఇలా ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా సరే మీకు మన గురుకాశీ యూనివర్సిటీ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి అన్ని విధాల. సో హాస్టల్ దగ్గర నుంచి, లోన్ దగ్గర నుంచి, ట్రాన్స్ఫర్ నుంచి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా సార్ మనకి ఇప్పుడు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆల్రెడీ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది ఇవాల్టి గురుకాశీ యూనివర్సిటీ స్పెషల్ లైవ్. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.